నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసిన చిన్న శ్రీను. ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి దళారులను ప్రోత్సహిస్తున్నారని మండిపాటు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాల నేతలు. పీజీఆర్ఎస్ కు వెల్లువెత్తిన వినతులు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కారం చేయాలని కలెక్టర్ ఆదేశాలు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన ద్వారా జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించాలని భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ 6 పథకాలంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేడు వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు గతంలో 0 వడ్డీకే రుణాలు మంజూరయ్యేవని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు 0 వడ్డీ అమలు చేయలేదన్నారు. తల్లికి వందనం అమలులో ఆంక్షలు విధించి 2 విడతల్లో నగదును వేశారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే లేదన్నారు. కొత్త పింఛన్ల కోసం వేలాది మంది అర్హులు ఎదురు చూస్తున్నా మంజూరీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలు అయిపోయి సుమారుగా 14 నెలల కాలం అయింది. ఇప్పుడేం ఎన్నికలు లేవు. ఇప్పుడేం ఓట్ల కోసమో లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర అవసరాల కోసమో రాలే. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడి 14 నెలల కాలమైంది. ఈ ప్రభుత్వం ఏ రకమైన హామీలు ఇచ్చింది, ఆ హామీలన్నీ అమలు పరుస్తున్నారా లేదా, అవన్నీ అమలు అవుతున్నాయా లేదా మీ దృష్టికి వచ్చి, మీ దగ్గరకు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ తెలియజేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామాలకు వెళ్ళవండి అని చెప్తే, మరి వాళ్ళ ఆనందపురం గ్రామంలో మరి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పెద్దపాలెం గ్రామంతో మొదలు పెట్టుకొని మరి గ్రామంలో పెద్ద ఎత్తున ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇవాళ మీ దృష్టికి తీసుకొచ్చి తర్వాత గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం, ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా వివరించి ఈ ప్రభుత్వం ద్వారా ఎంత మోసపోయారు, ఈ ప్రభుత్వం వల్ల ఎంత నష్టం జరిగింది, ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వం ద్వారా మీ వరకు ఎలా తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాం. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చింది. గ్రామాలు వచ్చారు. గ్రామాలు వస్తూ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, లేదు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలను ఇస్తూ అదనంగా సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పారు. మేము అడగలే, సంవత్సర కాలం అయింది, ఒక్క పథకం కూడా ఇవ్వలే. కేవలం పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చారు తప్ప ఒక అదనంగా ఒక కొత్త పెన్షన్ కూడా ఈ పెద్దపాలెం గ్రామంలో ఎవరికైనా కొత్త పెన్షన్ వచ్చిందని చెప్తే ఈరోజు ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వం చేసిన దాన్ని మేము సంతోషపడతాం. ఎవరికి కూడా ఒక అదనపు పెన్షన్ లేదు. కేవలం నేనేదో చెప్పారు మాయ మాటలు, మోసం మాటలతో మేము వచ్చి కొత్త పెన్షన్లు ఇస్తున్నామని. అవి కొత్త పెన్షన్లు కావు. కానీ ఒక్క పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా వికలాంగుడు తనకు అర్ధాంతరంగా ఏదైనా ఇబ్బంది వస్తే వికలాంగుల పెన్షన్ పోషించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని మీ తరపున ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాం. మేము అడిగాం కాబట్టే ఒక సంవత్సరం అయింది, ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. నిన్న మాత్రం వరివడిగా గాబరాగా ఇవాళ ఒత్తిడి వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజల్ని ఇప్పటికే మమేకమే ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నారు, ప్రజలను అవగాహన తీసుకొస్తున్నారని చెప్పి మీకు వచ్చి అమ్మఒడి వేశారు. దానే తల్లికి వందనం అన్నారు. ఆ తల్లికి వందనం కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది 15,000 వేస్తామన్నారు. ఇవాళ తీరా చూస్తే 13,000 రూపాయలు వేశారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాడు ఏం చెప్పారు, ఈ రాష్ట్రంలో అప్పులు చేస్తున్నారు, అప్పులతో సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్పారు. మీరేం చెప్పారు మీటింగుల్లో, మేము అప్పులు చేయం, మేము సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఈ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు. మీ సంపద సృష్టించిన పక్కన పెడితే మీ అప్పులు చూస్తే 1,50,000 కోట్ల పైచీలకు అప్పులు చేశారు. ఇవాళ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వలేదు. దానికి ఏం చెప్తున్నారు మీరు, రాష్ట్రాన్ని అమ్మాలని చెప్తున్నారు. మరి రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తే ఈ అప్పు చేసిన డబ్బులన్నీ ఎక్కడ తీసుకెళ్లారు, ఎవరికి ఇచ్చారు ఈ డబ్బు, ఈ పథకాలన్నీ అమలు పరచకుండా ఈ డబ్బును ఎక్కడ తీసుకెళ్లారంటే సమాధానం లేదు. ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాం, అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ పార్టీ నేను కానీ ఈ వేదిక మీద పెద్దలందరం కూడా ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాం.
అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం ఉంటే కనబడడం కానీ అధికారం లేకపోతే కనబడకపోవడం లేదు. అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మీ అందరికి అందుబాటులో ఉంటామని చెప్పి ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు కానీ లేదు ఈ గ్రామాల ప్రజలకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మీ తరపున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటామని ఇవాళ చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర పంపారనే విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు మీ గ్రామానికి వచ్చాం. ఇవాళ దైవం ఏ రకంగా తొలుస్తుందని చెప్పినట్టు మనం ఒకటి తలుస్తే దైవం ఒకటి తొలుస్తుంది అన్నట్టు నేను రాజకీయాల్లో నేను చదువు పూర్తి చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా నేను ఎన్నికల్లో నాకు రాజకీయ అనుభవం తెలుసుకోవడానికి ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా రామ్ సత్యం గారి సాన్నిధ్యంలోనే ఆ రోజు నుంచి వెళ్ళాం. ఎవరైనా వస్తే మాకు జ్ఞాపకం వచ్చేది ఈ ప్రాంతానికి వస్తే రామ్ సత్యం గారు అదగా కుటుంబీకులు అందరితో కూడా మాకు కూడా కుటుంబ సాన్నిధ్యంతో ఉన్నారు. ఆ మిన్నలతోనే ఈరోజు మాకు ఇంత సాదర స్వాగతం పలికిన ఈ కుటుంబంలో కానీ లేదు ఈ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విజయనగరం జిల్లా జామి మండలం జాగారం వాటర్ ఫాల్స్ లో ఓ యువకుడు గల్లంతై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం నుంచి 9 మంది స్నేహితులు జాగారం వాటర్ ఫాల్స్ వద్దకు వచ్చి సరదా కోసం అందరూ గెడ్డలో దిగి స్నానం చేస్తూ ఉండగా అందులో ఆనందపురం మండలం బొడ్డపాలెం గ్రామానికి చెందిన సాడి లక్ష్మణ్ రెడ్డి అనే యువకుడు ప్రమాదవశాత్తు గడ్డలో మునిగి గల్లంతయ్యారు. వెంటనే తన తోటి మిత్రులు జామి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సహాయ చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెతికి తీశారు. కాగా వీరంతా మద్యం మత్తులో ఉన్నట్టుగా సమాచారం. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే వాటర్ ఫాల్స్ లో విజయనగరానికి చెందిన 3 విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ తరచూ ఈ వాటర్ ఫాల్స్ లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత విజయనగరం జిల్లాలో రైతులకు సాగు సమయంలో ప్రభుత్వం అందివ్వాల్సిన ఎరువులు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టడం దారుణమని ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో రైతుల ఇబ్బందుల గురించి అధికారులకు వినతి పత్రం అందించి పరిష్కరించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి దళారులను ప్రోత్సహించి చంద్రబాబు కూటమి ప్రభుత్వం రైతన్నలకు తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రైతన్నలకు పార్టీ రంగు అంటగట్టి అరాకొర ఎరువులను అందించి రైతన్నలను దగా చేస్తుందని ఆరోపించారు. రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులను ప్రభుత్వం సకాలంలో అందించడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్లోకి ఎరువులు తరలిపోతున్నాయని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోకపోతే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సీజను ప్రారంభమైంది. పడని వర్షాలతో రైతులు ఆశతో నార్లు పోసుకొని వ్యవసాయానికి సమాయత్తం అవుతున్న సందర్భంలో ఎరువులు దొరక్క రాష్ట్ర రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈరోజు మేము జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని చెప్పాము. యూరియా కావాలంటే ఇతర సరుకులు కూడా కొనాలని ఒక డిమాండ్ని షాపుల వాళ్ళు పెడుతుండడం వల్ల అవసరం లేని వస్తువులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈ రైతులకు ఏర్పడిందని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతు భరోసా కేంద్రాలని ప్రతి గ్రామంలో నిర్మాణం చేసి ఆ రైతుకి అక్కడే ఎరువులు కావాల్సినంత అందిస్తూ పట్టణంలో కానీ ఇతర ప్రాంతాలకు కానీ కనీసం మండల కేంద్రంలో కూడా వెళ్ళవలసిన అవసరం లేకుండా సౌకర్యం కల్పిస్తున్న పరిస్థితిలో ఎదుర్కొన్న సమస్యలను మళ్ళీ ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన సమస్యలను పరిష్కరిస్తాం, ఎరువుల కొరత లేకుండా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలోని యూరియా అయితే ఎక్కువగా కొరతగా కనిపిస్తుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో కూడాను యూరియా ఎక్కడ దొరకట్లేదు. యూరియా బ్లాక్ మార్కెట్లో జరుగుతుంది. ఇది వ్యాపారస్తులు దీన్ని అదునుగా తీసుకొని మరి దానికి యూరియా కావాలనుకుంటే
మనకి డిఏపి గులుకులు వేపిండి కొంటే కానీ యూరియా ఇవ్వని పరిస్థితి ఉంది. అందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుల సమక్షంలో మేము ఈరోజు శాసనమండలి సభ్యులు, రైతు విభాగ అధ్యక్షులు, అన్ని పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా మాతో పాటు రావడం జరిగింది. వీరభద్రం గారు కూడా రావడం జరిగింది. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు విజయనగరం జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులు, రైతులు పడుతున్న అవస్థలు, ఈ జిల్లాలో వ్యవసాయం ఆధారిత ప్రాంతమైనటువంటి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇవాళ రైతుల తాలూకా పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. అతి ప్రధానమైన ఏదైతే పంటల వరి నాట్లు వస్తే ఈ ప్రభుత్వం ఎరువును అందించాల్సిన యూరియాని కనీసం రైతులకు అందే పరిస్థితి లేకపోవడం వలన ఇవాళ అందరం కలిసి జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వారికి ఒక మెమరాండం సమర్పించడం అయింది. జిల్లా రైతాంగం యూరియాని అందించండి, యూరియా లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రైవేట్ మార్కెట్ డీలర్స్ వచ్చి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, అదే కాకుండా అదనంగా కాకుండా ఇక యూరియా కావాలనుకుంటే ఒక డిఏపి బస్తా కొనండి, లేదా ఇతరత్ర పురుగుల మందులు కొనండి, లేదా వేపిండి కొనండి, లేదు ఇవేవి కాకపోతే అదనంగా డబ్బులు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి ఉండి పూర్తిగా అధికార యంత్రాంగం పట్టుకోల్పోయి ఒక భయభ్రాంతులు లేకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడతా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే జిల్లాకు రావాల్సిన అలాట్మెంట్ ఏదైతే ఉందో ఇవాళ మేము పూర్తిగా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తా ఉన్నాం. ఎందుకు యూరియాకు ఇబ్బంది వచ్చింది? మన గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఒక రైతు భరోసా కేంద్రం నుంచి ఇవాళ మీరు ఏదైతే చెప్తున్న రైతు సేవా కేంద్రంలో యూరియా బస్తాలు ఇచ్చేవాళ్ళవి, ఎరువులు ఇచ్చేవాళ్ళవి, లేదు పురుగుల మందులు ఇచ్చేవాళ్ళవి, ఈరోజు ఏ కార్యక్రమాలు లేకుండా కేవలం అవి దీనావస్థలో పడి ఉన్నాయి అని అంటే ఎక్కడా కూడా సమాధానం లేదు. మాకున్న సమాచారం మేరకు ఒక జూలై నెలలో ఈ రాష్ట్రానికి రావాల్సిన 130,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అలాట్ చేయాలో అది పూర్తిగా సగభాగం మాత్రం అలాట్ చేసింది. ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంది. ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం, అక్కడ చూస్తే బీజేపీలో కేంద్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ పక్కనే మన శివారు జిల్లాలో చూస్తే కేంద్ర మంత్రి ఉన్నారు. ఇవాళ ఈ జిల్లాలో కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. ఓ పక్క అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఉండి కూడా ఏదైతే ఈ రైతాంగానికి రావాల్సిన ఈ రాష్ట్రంలో అలాట్మెంట్ కానీ దాని దశలో ఈ జిల్లాకు రావాల్సిన అలాట్మెంట్ తగ్గిపోవడం వల్ల ఇవాళ రైతుల విపరీతమైన డిమాండ్ పెరిగింది. అధికారులు ఏ మాట చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు వేరు. ఇవాళ రైతుకి ఎక్కడైనా గతంలో వెళ్తే రైతు సేవా కేంద్రం, రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతుకి ఆ రోజు వచ్చి ఎరువు బస్తా ఇచ్చేవారు. ఇవాళ అక్కడ రైతు సేవా కేంద్రాలు అన్నీ కూడా వెలవలు పోతా ఉన్నాయి, గుడావులు వెలవలు పోతా ఉన్నాయి. అక్కడ విలేజ్ అసిస్టెంట్ అడిగితే వారి దగ్గర ఏ సమాధానం లేదు. ఇవాళ ఎక్కడైనా వెళ్తే సొసైటీలకు ఇస్తున్నారు. నేను కలెక్టర్ గారు యంత్రాంగం దృష్టి కూడా తీసుకొచ్చాను. ఇవాళ కొత్తగా అక్కడ ఒక నానుడు వచ్చింది, మేము కొత్తగా ఎన్నిక కాబడ్డాం, ఏదో నామినేట్ కాబడ్డాం. సొసైటీల్లో వారు వచ్చి 100 వేసి 2 వేసి 100 బస్తాలు తీసుకొని పోతున్నారు. వారు ఎక్కడ పోతున్నారో తెలీదు, ఏమవుతున్నాయో తెలీదు. గ్రామాల్లో రైతుకు మాత్రం అందే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ బ్లాక్ మార్కెట్లో వాళ్ళే అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఇవాళ ఉన్నాయి. ఇవాళ ఇది పక్కన పెడితే ఒక పక్క రైతుల పక్క నుంచి ఎరువులు దొరక ఇబ్బంది పడతా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం రైతులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంగా ఏదైతే రైతు భరోసా ఉందో 13,750 రూపాయలని ఎప్పుడు కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా వేసి రైతులకు ఏ సమయంలో అవసరమో వాళ్ళు పెట్టుబడి కింద చూపించేవాళ్ళు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం 20,000 రూపాయలు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సరం అరకొరగా నేను 5,000 రూపాయలు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఓ పక్క గిట్టుబాటు ధర లేక, ఓ పక్క పండించిన పంట కొనే నాదులు లేక అన్ని రకాలుగా రైతాంగం ఇబ్బంది పడతా ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వం ప్రాథమికంగా ఇవాళ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఏదైతే మేము చెప్పామో ఆనాడు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధానమైన వానికి కానీ, రైతుల పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ వాళ్ళకి ఎప్పుడు ఏనాడు కూడా ఆలోచన లేదు. వాళ్ళు కేవలం కూడా భూములు అంటే ఖాళీ భూములు అయితే ఎంతసేపు కూడా ఎవరికైనా అమ్ముకుందామా, రియల్ ఎస్టేట్ వరకు అమ్ముకుందామా, రియల్ ఎస్టేట్లకు ఇద్దామా, ₹99 ఎకరాల భూములు ఇద్దామా అని కేవలం ఏదో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి మోసపు మాటలతో భూములు అమ్ముకునే ప్రయత్నమే తప్ప రైతును బాగు చేద్దామనే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా రైతాంగం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు రైతులకు అండగా ఉంటుంది, రైతుల పక్షాన ఉంటాం. తప్పకుండా రైతుల తాలూకా సమస్యలను ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర తెలియజేసి రైతులకు అండగా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మేజర్ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన పీజీఆర్ఎస్లో వారు పాల్గొని అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేజర్ పంచాయతీ కార్మికులకు బకాయి జీతాలు, ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు జీతం, ఇతర రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు జీతాలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. రోజువారీ కుటుంబం సరుకులు ఇతర అవసరాలు గడవాలంటే అప్పులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, ప్రస్తుత వర్షాకాలంలో వీరి సేవలు చాలా కీలకమన్నారు. కనీసం పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా లేకుండా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడడంలో కీలకంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్మికులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాలను, పంచాయతీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో, ప్రజల ఆరోగ్యాలు కాపాడడంలో కీలకమైన పాత్ర పంచాయతీ కార్మికులు పోషిస్తున్నారు. అటువంటి పంచాయతీ కార్మికుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్ని కలుడు చేసుకొని పంచాయతీ కార్మికుల ఆకలి బాధలను తీర్చాలి. ఈ కార్మికులు చాలా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ కార్మికులు ఎటువంటి భద్రత లేదు, సకాలంలో జీతం రావడం లేదు, ధరలు పెరుగుతున్నాయి, ధరలను జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా సరే పట్టించుకుని ఆదులే లేడు. రక్షణ పరికరాలు ఏమి ఇవ్వడం లేదు. మరి రక్షణ పరికరాలు ఇవ్వకపోతే, సబ్బుల నూనెలు ఇవ్వకపోతే ఎలా పనిచేస్తారు? చేత్తో చెత్త చెదరాన్ని తీస్తూ ఉన్నారు, కాళ్ళు ఊడుస్తూ ఉన్నారు. మరి వీళ్ళ ఆరోగ్యాలకి రక్షణ ఉండవసరం లేదా? కాబట్టి కార్మికుల బాధల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఈ కార్మికుల జీతాలు పెంచాలని చెప్పేసి, బకాయి జీతాలు విడుదల చేయాలని చెప్పేసి, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పేసి, ప్రతి నెల 10వ తేదీలోపు జీతం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు వర్షాకాలం రాబోతూ ఉంది. ఈ వర్షాకాలంలో అయినా సరే ఈ కార్మిక సమస్య పరిష్కారం చేయాలి. లేకపోతే జిల్లాలో కార్మికులు అందరిని ఐక్యం భవిష్యత్తులో సమ్మిట్ కూడా వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం, మన్యం జిల్లా దుగరాజుపేట ప్రాంతం పరిధిలో గల 2, 28వ వార్డులలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు అలజంగి జోగారావు ఇతర వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు చంద్రబాబు చేస్తున్న మోసాలను వివరిస్తున్నామని చెప్పారు. ఎన్నికలలో సూపర్ 6 హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ సుపరిపాలనకు ఇప్పటి ప్రభుత్వ పాలనకు వ్యత్యాసాన్ని ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాని గురించి మీకు విషయాలు చెప్పడానికి పెద్దలు వచ్చారు.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కె రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టుల సమస్యలు కోకొల్లులుగా ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప తమ గురించి పట్టించుకునేవారే లేరన్నారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు జరగాలని, మీడియా కమిటీ ఏర్పాటు చేయాలని, వయసుతో ప్రమేయం లేకుండా పెన్షన్ మంజూరీ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ప్రచురణ పునరుద్ధరణ చేయాలన్నారు. సమాచార శాఖను బలోపేతం చేయాలని, అక్రిడేషన్లు జారీ చేసి జర్నలిస్టులందరికీ రాయితీపై ఆంధ్రప్రదేశ్లో ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, కార్మిక బీమా సదుపాయం వర్తింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యాన జర్నలిస్టుల డిమాండ్స్ డే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందజేస్తున్నాం. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఇళ్ల స్థలాల సమస్య వెంటనే డిమాండ్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. మీడియా కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే జర్నలిస్టులకి పింఛను పథకం అమలవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది అమలు కావడం లేదు. జర్నలిస్టులందరికీ కూడా పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాసపత్రిక ఏ ప్రభుత్వం ఉన్నా కానీ రూలింగ్లో ఉన్న ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక అనేది ప్రచురణ చేసేది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం. అక్రిడిటేషన్లు ఇప్పటి వరకు 3 సార్లు దాన్ని రెన్యువల్ చేశారు. ప్రతి ఏటా ఇవ్వాల్సినటువంటి అక్రిడిటేషన్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. చాలా జాప్యం జరిగింది. అక్రిడిటేషన్ కమిటీలు ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులకి ఇప్పుడు బస్సు రాయితీ ఉన్నప్పటికి కూడా ఏసీ బస్సుల్లో ఇప్పటి వరకు ఏసీ ప్రయాణం లేదు. ఏసీ బస్సుల్లో కూడా జర్నలిస్టులందరికీ ప్రయాణ సౌకర్యం కల్పించాలి. రైల్వేలో కూడా గతంలో 50% జర్నలిస్ట్ ఫ్యామిలీకి 50% రాయితీ అనేది ఉండేది. దాన్ని కూడా పునరుద్ధరించాలని ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఈ డిమాండ్లన్నీ అన్నింటికి సంబంధించి ఇప్పుడు కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేస్తాం. అలాగే మినిస్టర్ గారికి కూడా వినతిపత్రం అందజేస్తాం. ఎప్పటికైనా ప్రభుత్వం మా డిమాండ్లను, జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం. అందరి సమస్యలని సమాజం దృష్టికి, అటు పాలకుల దృష్టికి, ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చే జర్నలిస్టుల సమస్యలు కూడా విన్నవించుకోవడానికి ఈరోజు జర్నలిస్టుల డిమాండ్ డే అనేటువంటిది ఏర్పడింది. ఈ రోజున విజయనగరంలో 14 అంశాల మీద రకరకాల సమస్యలన్నింటినీ కూడా కూడినటువంటి వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్కి అందజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆర్థికంగా చితికిపోయారు. కాబట్టి వీళ్ళకందరికీ కూడాను కార్మికులకి ఏ విధమైనటువంటి బీమా అయితే ఇస్తున్నారో అదే తరహాలోని బీమా అనేటువంటిది ఇవ్వాలి. మరోవైపు ఆరోగ్యమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎట్లాంటి పథకాలు వర్తింపజేయడం లేదు. కనీసం ఆరోగ్యశ్రీకి వర్తించేటువంటి కూడా ఇక్కడ వర్తింపజేయకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. జర్నలిస్టులకు ప్రత్యేక కేటగిరీ వర్తింపజేసి 20 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యాన్ని, ఆరోగ్య బీమాను కల్పించాలని, వైద్య బీమా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతన్నలకు సకాలంలో ఎరువులు అందని పరిస్థితి నెలకొందని వైసీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన గ్రీవెన్స్లో వారు పాల్గొని రెవెన్యూ అధికారిని హేమలత దృష్టికి ఎరువుల కొరత సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎరువులు కొరత తీవ్రంగా వేధిస్తుందని, రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులను ప్రభుత్వం సకాలంలో అందించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎరువులన్నీ బ్లాక్ మార్కెట్లోకి తరలిపోయాయని, దాని ఫలితంగా రైతన్నలు దళారులను ఆశ్రయించి అధిక రేటుకు కొనాల్సి వస్తుందని, అది కూడా సకాలంలో అందక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సార్వజనిక నీటి ప్రయోజనాల కోసం కేటాయించబడిన భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి అనధికారిక నిర్మాణాలు చేస్తున్నారని జై భీమ్ పార్టీ ఆధ్వర్యంలో రజకులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో పాల్గొని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం జిల్లా ధర్మపురి ప్రాంతంలో ఉన్న తోటపాలెం కారు చెరువు ప్రభుత్వ కాలువ భూమిపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. అనధికారికంగా శాశ్వత నిర్మాణాలు, కళ్యాణ మండపం, పార్కింగ్ స్థలం కోసం చెరువుని కప్పి వేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి ఆక్రమణలు ప్రజాహితానికి విఘాతం కలిగిస్తున్నాయని, తక్షణమే ప్రభుత్వం స్పందించి వాటిని నిరోధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. 32వ వార్డు తోటపాలెం సుమారుగా 72 కుటుంబాలు రజకులమి. కాచి చెరువు అనే ఒక తోటపొలం కానుకొని ఉంది 56/2 సర్వే నెంబరు. ఆ చెరువులో గత 100 సంవత్సరాలుగా దాంట్లో బట్టలు ఉతుకుతూ జీవనోపాధి చేస్తున్నాం. ఆ చెరువుని ఏంటంటే చుట్టుపక్కల కూడా కబ్జా చేసి అలాగలా జరుపుకొచ్చి కప్పేస్తున్నారు. అంతేకాకుండా మాకు 30 లక్షలు పెట్టి వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు మాకు కనెక్షన్ అయింది కాలువ డ్రైనేజ్ ఎలకంటే కట్టమని. ఆ కాలువ కూడా కట్టలేదు. అంతేకాకుండా మాకు ఒక వెల్స్ ఒకటి ఉండే, ఒక 5 వెల్స్ ఉండే మా రజకులు సొంతంగా మా కష్టార్జం పెట్టి కట్టుకుని వెల్స్ ఉండే బట్టలు ఉతుకోవడానికి. ఆ వెల్స్ కూడా కప్పుడు పని. ఇలాగ చెరువుని కప్పే ప్రయత్నం చేస్తుంటే తప్ప ఆ చెరువు గురించి గవర్నమెంట్ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. పార్టీలు మారితేనే వస్తున్నాయి తప్ప మా కష్టాలు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఈ రోజు 100 కుటుంబాలు రోడ్డును పడ్డా అక్కడ బట్టలు లేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల తక్షణమే ఆ చెరువులో పూడుకు తీయించి ఆ చెరువును శుభ్రం చేసి మా 5 వెల్స్ కూడా అక్కడ కప్పడిపోయి ఆ చుట్టుపక్కల సర్వే చేసి ఆక్రమాలన్నీ తొలగించాలా. ఆ 5 వెల్స్ కూడా మాకు కప్పడిపోయి అవి కూడా మాకు శుభ్రం చేసి ఇవ్వాలా. దాంట్లో డోబీ గార్డు కట్టాలా. అప్పుడే దాంట్లో మేము జీవనోపాధి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి మేమందరూ కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటూ ఇంతతో కార్యక్రమం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ఏనుగులు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఒక గుంపు ఏనుగులు మూలిగూడ, కూడలి సమీప ప్రాంతంలో, మరో గుంపు కురుపాం గిరిశిఖర గ్రామాలలో తిరుగుతూ అర్ధరాత్రి వీరంగం సృష్టిస్తున్నాయి. శ్రీ మాలతల్లి ఆలయంలో భోగశాల తలుపులు ధ్వంసం చేసి ఆలయ పరిసరాలన్నీ చిందరవందర చేశాయి. ఇంకో ఏనుగుల గుంపు జరడ పంచాయతీ నెమలిమాను గ్రామాలలోనికి చొరబడి ఓ గిరిజనుడి ఇంటిపై దాడి చేసి ఇంటి రేకులు ధ్వంసం చేశాయి. ఏ క్షణం తమపై ఏనుగులు దాడి చేస్తాయో అని గిరిజనులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం చొరవ చూపి గిరిజనుల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రజల కోసం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఆవరణలో అర్జీదారులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వారికి భోజనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం పీజీఆర్ఎస్కు ఎంతో మంది అర్జీదారులు వ్యయ ప్రయాసలతో కూరి చాలా దూరం నుండి వస్తూ ఉంటారని, అర్జీదారుల సౌకర్యార్థం దాతల సహకారంతో ప్రతి సోమవారం సుమారు 500 మంది అర్జీదారులకు ఉచితంగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి అర్జీదారుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అసుతేష్, శ్రీవాత్సవ, డిఆర్ఓఎస్ హేమలత తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్కి అర్జీదారులు చాలా దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఉదయం ఎక్కడో బస్సుల్లో బయలుదేరి వచ్చి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళడం చాలా టైం పడుతుంది. కాబట్టి స్థానికంగా మన దాతల సహాయంతో గ్రీవెన్స్కి వచ్చే వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం పెట్టడం, ఉచితంగా భోజనం పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి ముందుకు వచ్చినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇది ప్రతి సోమవారం కూడా ఒక 500 మంది వరకు అర్జీదారులకి ఈ రకంగా భోజన ఏర్పాటు చేయడమైంది.
విఎంఆర్డీఏ విడుదల చేసిన 2023 మాస్టర్ ప్లాన్ ప్రకారం తమ గ్రామంలో రైతులు సాగు చేసుకునేటటువంటి భూములను కోల్పోతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో వారు పాల్గొని అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం జిల్లా డెక్కాడ మండలం గునుపూరుపేట గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న సుమారు 500 ఎకరాల రోడ్డులో పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా దాదాపు 200 మంది సాగు చేసుకునే రైతులు నష్టపోతున్నారన్నారు. కావున 2021 మాస్టర్ ప్లాన్ ప్రకారం భూములు స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 300 రైతులతో సంతకాలతో ఈరోజు మేము రైతులందరూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మేము గతంలో కూడా విఎంఆర్డీ అప్లికేషన్ పెట్టడం జరిగింది. 2021 ప్లాన్ గత గవర్నమెంట్ ఎందుకు మార్చిందో తెలియదు. వాళ్ళు స్వప్రయోజనాల కోసం కావాలని ఈరోజు రైతులు ఇబ్బందులు పెడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కన్నీరు కారుస్తున్నారు గుంటూరుపేటలో రైతులందరూ. మేము ఏంటంటే మా రైతుల ప్రకారం పాత ప్లాన్ మాకు అమలు జరగాలి, కొత్త ప్లాన్ రద్దు అవ్వాలనే నినాదంతో మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మా గవర్నమెంట్ నినాదం ఒకటే తెలియజేస్తున్నాం. గత గవర్నమెంట్ తప్పుదాలు ఏం జరిగాయో మాకు అవన్నీ రద్దు జరగాలని, మా రైతులకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. గుంటూరుపేట రైతుల తరఫున కోరుకుంటున్నాం. గుంటూరుపేట రైతులకి ఈరోజు అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని కలెక్టర్ గారికి విన్నవించుకోవడం కోసం మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. యాక్చువల్లీ విఎంఆర్డీఏ 2041 ప్లాన్ అనేది మా ఊరు రాంతీర్థ సాగర్ కుడికాలు ఆనుకొని పైనుంచి రావడం జరిగింది. దాన్ని గత ప్రభుత్వంలో 2023లో ప్రజలకు రైతులకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా దాన్ని మార్చడం జరిగింది. పొలం మధ్యలో నుంచి ఈరోజు రైతులందరూ నష్టపోయి ఈ పొలం మధ్యలో వెళ్ళడం వల్ల రోడ్డును పడాల్సి వస్తుంది. ఊరు వలసలు వెళ్ళే అవకాశం చాలా ఉంది. ఈ వలసల్ని మాకు నిరోధించి న్యాయం చేస్తారని కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేయవలసిందిగా అందరి తరఫున రైతు సోదరులు అందరి తరఫున మేము కోరుచున్నాం. మహిళలకు ఫ్రీ బస్ వేయడం ద్వారా ఆటో కార్మికులు జీవనోపాధి పూర్తిగా దెబ్బతినడం వలన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని ఆర్టీసీలో గాని ఇతర సంస్థలలో గాని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించి ఆదుకోవాలని ఏఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో సుమారు 15,000 ఆటోలు తిరుగుతున్నాయని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సులు వేయడం వలన ఆటో డ్రైవర్లు జీవనోపాధి పూర్తిగా 80% పడిపోయిందన్నారు. వాహనమిత్ర కింద 15,000 రూపాయలను తగ్గకుండా వేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 తర్వాత రాష్ట్రంలో 100% ఆదాయం తగ్గిపోయి పిల్లలను చదివించుకోలేక, ఆరోగ్యరీత్యా వైద్య ఖర్చులు భరించుకోలేక అనేక ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పూనుకోవడం తప్ప మరో పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఫ్రీ బస్సుల కారణంగా రేపు ఆగస్టు 15 తర్వాత అనేక వేధింపులు గురవుతున్నాం. ఈరోజు 4 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డును పడతారు. అదేవిధంగా ఈ జిల్లాలో కూడా 15,000 మంది ఆటో డ్రైవర్లు వీధులు పడే పరిస్థితి ఉంది. ఫ్రీ బస్సుల కారణంగా మరి ఫ్రీ బస్సులు ఏర్పాటు చేసిన తర్వాత మరి ఈ చలానాల నుండి ఆటో కార్మికులు మినహాయించాలి. ఎందుకంటే ఈ చలానాల వల్ల ఈరోజు పోలీసు వారు ఎక్కడికక్కడ ఫోటోలు తీసి ₹1,000 పెనాల్టీలు పంపించేస్తున్నారు. దానివల్ల మరి జీవించని పరిస్థితి ఏర్పడుతుంది. ఆటో డ్రైవర్లకు మరి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. తద్వారా మరి ఆటో కార్మికులకు రుణాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆటో కార్మికులకి బీమా సౌకర్యం కూడా కల్పించాలని మేము ఈ డిమాండ్ల మీద ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మేము ఏదైతే డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచైనా సరే మేము మా సమస్యను మేము పరిష్కరించే వరకు కూడా పోరాటాన్ని ఆపడం జరగదనేది ఈరోజు ఏఐఎఫ్టీగా శ్రీ విజయదుర్గ ఆటో వర్కర్ యూనియన్ గా హెచ్చరిస్తున్నాం. రేపు ఆగస్టు 15కి చంద్రబాబు నాయుడు మహిళలకి ఫ్రీ బస్సు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. రేపు ఫ్రీ బస్సు ఇస్తే సుమారు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 5 లక్షల మంది ఆటోలు నడిపించి బ్రతుకుతున్నారు. రేపు ఈ అందరి పరిస్థితి ఏంటి? రేపు ఫ్రీ బస్సు పెడితే
ఆటో కార్మికులకు ఇప్పుడు వచ్చిన సంపాదన ఏమాత్రం చాలటం లేదు. ఎందుకంటే గతంలో తీసుకున్న రేటుకి ఇప్పుడు చూస్తే రేటు అన్నింటిలో పెరిగింది. స్పేర్ పార్టీ రేటు పెరిగింది. అలాగే తీసుకొచ్చి మొత్తం పెట్రోల్ రేటు పెరిగింది. గవర్నమెంట్లో ఫిట్నెస్ సర్టిఫికేట్ అని పేరులో రేట్లు పెంచారు. ఈ చలన పేరులో డబ్బులు పెంచేశారు. అన్ని పెంచిన పరిస్థితుల్లో ఆటో కార్మికులు ఏదో బ్రతుకు తెరువు కోసం ప్రైవేట్లో ఆటో నడిపించి బ్రతుకుతున్నారు. రేపు తీసుకొచ్చి ఇదే చేస్తే లక్షల మంది రోడ్లు పడతారు. ఆ లక్షల మంది రోడ్డు పడిన వారికి దాని ఫలితం ఎవరు? ఎలాగైతే నీవు చెప్పావు కనుక ఫ్రీ బస్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ ఫ్రీ బస్ ఇచ్చిన ముందు ఉపాధి కూలిపోయిన అందరికీ ఆటో కార్మికులందరూ ఆర్టీసీలో ఉద్యోగం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఆ డిమాండ్ సాధించలేకుండా ఏదో ఆటో తిప్పేస్తామని చెప్పేసి అయితే ఫ్రీ బస్ ఇస్తే మేము చేసి ఊరుకోము. రేపు అవి డిమాండ్లు పరిష్కారం చేయలేనట్ల మొత్తం ఆర్టీసీ బస్సు కూడా మొత్తం రాష్ట్రం మొత్తం ఆపుతామని చెప్పి హెచ్చరిస్తున్నాము. దేశానికి అన్నం పెట్టే రైతు సంక్షేమానికి కృషి చేసి వారికి అండగా నిలబడాలని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. భీమిలి వ్యవసాయ మార్కెట్ ఆఫీసులో కొత్త కమిటీతో సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రైతుల కోసం పనిచేసే ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయన్నారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం 14,000, పీఎం కిసాన్ కింద 6,000ను కలిపి ఏడాదికి 20,000 చొప్పున 46.85 లక్షల మంది రైతులకు 9,000 కోట్లకు పైగా పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతు బిడ్డగా వ్యవసాయ కష్టం తనకు తెలుసునని, పండించే పంట ధర లేక నిస్సహాయత రైతుదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ గ్రామానికి అతి సమీపంలో ఉన్న కోళ్ల ఫారాన్ని తక్షణమే తొలగించాలని పార్వతీపురం మన్యం జిల్లా చెలమవలస గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలాది కోళ్లతో పార్వతీపురం మండలం డోకిశిలలో ఒక ఫారం పెట్టారని, ఊరికి ఫారం 50 మీటర్ల దూరంలో లేదని, ఈ కారణంగా విపరీతమైన దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. స్పష్టం చేశారు. గ్రామానికి అతి సమీపంలో ఉండడం వలన వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతున్నామని తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తక్షణమే అక్కడ నుంచి కోళ్ల ఫారంను తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఈ నెల 9న జరిగే ఆదివాసీ ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం ఐటీడీఏ ఏపీఓ మురళీధర్ హెచ్ గ్రౌండ్ వైటీసీను సందర్శించారు. ముందుగా కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ను సందర్శించి మహిళలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత గర్భిణీలు ఉంటున్న వైటీసీ ప్రాంగణంలో చెత్త, గుట్కా వంటి ఆనవాళ్లను, అధ్వాన్న స్థితిలో ఉన్న మరుగుదొడ్లను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన గర్భిణీలు ఉన్న ప్రాంతం ఎప్పటికప్పుడు పరిసరాలు శుభ్రం చేస్తూ ఆరోగ్యంగా ఉండేటట్లు చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 9న జరిగే ఆదివాసీ ఉత్సవాలలో దాదాపు 9,000 మంది పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సిబ్బంది, వైటీసీ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ మేరకు అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం అమలుపై ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయాలని తెలిపారు. అధికారులు అలసత్వం వహించకుండా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కాగా పీజీఆర్ఎస్లో ప్రజలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 198 అర్జీలు అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసిన చిన్న శ్రీను.
ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి దళారులను ప్రోత్సహిస్తున్నారని మండిపాటు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాల నేతలు. PGRS కు వెల్లువెత్తిన వినతులు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కారం చేయాలని కలెక్టర్ ఆదేశాలు. MM న్యూస్ సమాప్తం. నమస్కారం.